రాజ్యం పేరు శివపురం. సాక్షాత్తు పరమశివుడు ఇక్కడ కొలువై ఉంటాడని అందరూ భావిస్తూ ఉంటారు. ఈ రాజ్యంలో ప్రజలకి ఏ సమస్య వచ్చినా నా దగ్గరికే వస్తూ ఉంటారు. ఇదిగో ఇది నేనే, నా పేరు వేదాచార్య. ఇక్కడ ప్రజలు నన్ను పెద్దగా భావిస్తూ ఉంటారు. వీళ్ళకి ఇక్కడ ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యలకి నేను పరిష్కారం చెబుతూ ఉంటాను. ఇక్కడ ప్రజలకి రాబోయే ఆపద కోసం నేను వివరించసాగాను. పక్క రాజ్యంలో జరిగిన విధ్వంసం కోసం నేను వాళ్ళకి చెప్పసాగాను. ఆ రాజ్యం పేరు కుంతల రాజ్యం. అక్కడ రాజ్యంలో సైనికులు పహారా కాస్తూ ఉండగా అనుకోని ఒక సంఘటన జరిగింది. ఒక రాక్షసి గుంపు ఆ రాజ్యాన్ని ఆక్రమించడానికి సంసిద్ధమైంది. ఈ రాక్షసి దండు అమానుషంగా అక్రమంగా ప్రజల మీద దాడి చేయటం మొదలుపెట్టారు. అమాయకమైన జనాల మీద, ముసలి వాళ్ళ మీద దాడి చేయటం మొదలుపెట్టారు. ఈ రాక్షసులంతా కూడా వారి ఊరి మీద పడి మొత్తం ఊరిని తగలబెట్టేశారు. ఆడవారిని హింసించసాగారు. ఆ రాజ్యంలో ప్రజలు, తల్లి పిల్ల చిన్న పెద్ద అందరూ కూడా తన వాళ్ళని కోల్పోయారు. నిస్పృహతో ఏం చెయ్యాలో తోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ ఊరు శవాల దిబ్బలా మారిపోయింది. ఈ విషయం తెలిసిన పక్క గ్రామం వారు భయభ్రాంతులతో బాగా భయపడిపోయారు. అదే సమయంలో ఈ రాక్షస మోకలు ఆ గ్రామాన్ని కూడా ఆక్రమించాయి. ఈసారి మాత్రం రాక్షసులు పుంకాలుగా ప్రజల మీద దాడి చేయటం మొదలుపెట్టారు. రాక్షసులు ప్రజల్ని తరివి చంపేస్తున్నారు. చంపేశారు కూడా. ఏమి చెయ్యాలో తెలియని ఆ ప్రజలు గుళ్ళల్లోకి పారిపోవటం మొదలుపెట్టారు. ఆడవాళ్ళని, చంటి పిల్లల్ని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. కానీ ఆ తల్లి ఆ కొడుకుని గట్టిగా కౌగిలించుకుని సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంది. అదే సమయంలో గుడి గంటలు మ్రోగుతున్నాయి. ఆ పరమేశ్వరుడి సన్నిధిలో ఆ రాజ్యాన్ని, ఆ రాజ్యంలో ప్రజల్ని కాపాడటానికి సాక్షాత్ పరమేశ్వరుని వేడుకున్నారు. మొరవిన్న ఈశ్వరుడు అగ్ని రూపంలో ఓ శక్తిని పంపించాడు భూలోకంలో. ఆ శక్తి అగ్ని వీరుడుగా మారాడు. ఆ మరుసటి రోజు సైన్యం యుద్ధానికి సంసిద్ధమైంది. రాజ్యం 4 దిక్కులను గుర్రాలతో పహారా కాశారు. కానీ రాక్షసులు అనుకోని రీతిలో వాళ్ళ మీద దాడి చేయటం మొదలుపెట్టారు. వారి దాడికి సైన్యంలో వణుక పుట్టింది. వీరిని ఓడించడానికి దైవశక్తి తప్ప మానవ శక్తి పనికిరాదు. ఒక రకమైన విషవాయులు విడుదల చేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ రాక్షస సైన్య దాడికి ఆ రాజ్యంలో సైన్యం పారిపోయి వెనక్కి పరుగులు తీయడం మొదలుపెట్టింది. రాక్షస నాయకుడికి అగ్నిసెగ తగిలింది. ఆకాశంలో అగ్నితో కూడిన మెరుపులు మెరుస్తున్నాయి. ఆకాశంలో మెరుపులు మెరిశాయి, ఉరుములు ఉరుమాయి. అగ్ని సుడిగుండాలు మాత్రం ఏర్పడ్డాయి. యుద్ధ ప్రాంతం అంతా అగ్నితో కూడుకుంది. చుట్టూరు కూడా మంటలు చెలరేగాయి. ఆ అగ్ని సుడిగుండం నుంచి మన అగ్నివీరుడు భూమి మీదకి వచ్చాడు. అలా భూమి మీదకి వచ్చిన ఆ అగ్నివీరుడు
ఇద్దరుగా మారాడు. ఒక వీరుడు అగ్ని ఖడ్గంతో, ఇంకో వీరుడు విస్ఫోటనం చెందే అగ్ని గోళాలతో రాక్షస సైన్యం మీదకి విజృంభించాడు. అగ్నివీరుడు తన చేతిలో ఉన్న కత్తికి పని చెప్పాడు. అగ్ని సుడిగుండంగా మారి ఒక్కొక్కరి మీద విరుచుకుపడ్డాడు ఈ అగ్నివీరుడు. రాక్షస సైన్యం అగ్నివీరుణ్ణి చంపడానికి, దాడి చేయడానికి అగ్నివీరుని చుట్టుముట్టారు. కానీ అగ్నివీరుడు తన అగ్ని జ్వాలలతోటి ప్రతి రాక్షసుని సంహరించాడు. వైపు అగ్నివీరుడు అగ్ని గోళాలతోటి రాక్షస నాయకుల మీద దాడి మొదలుపెట్టాడు. రాక్షస సైన్యం కానీ రాక్షస నాయకులు కానీ అగ్నివీరుని నిరవరించలేకపోయారు. అగ్నివీరుడు చేసే దాడికి రాక్షసులు వెన్నెలో వణుకు పుట్టింది. దాడిని చూసిన రాక్షసులు వారికి మరణం తప్పదనుకున్నారు. అగ్నివీరుడు తన శక్తిని ఇంకా రెండింతలు చేశాడు. భయంకరమైన విస్ఫోటనం చెందే 2 అగ్నిగోళాలు 2 చేతుల్లోని సృష్టించాడు. ఆ 2 అగ్నిగోళాలు రాక్షస సైన్యం మీద విసిరాడు. ఆ 2 అగ్నిగోళాలు వెళ్ళి రాక్షస నాయకుడికి తాకాయి. ఆ అగ్ని జ్వాలలో ఆ రాక్షస నాయకుడు సర్వనాశనం అయిపోయాడు. బూడిదిగా మారిపోయాడు. మరోసారి ఇంకో రాక్షస నాయకుడి మీద దాడి చేశాడు. ఈసారి గురి తప్పలేదు. రాక్షసుడు అగ్ని మంటల్లో కాలి బూడిదైపోయాడు. మీ ప్రాణాలు కాపాడుకోండ్రా అని చెప్పి ఆ రాక్షసుల్ని హెచ్చరించాడు. తన శక్తితోటి అగ్నిగుండంలా మారాడు. ఆ అగ్ని సుడిగుండంలో ప్రతి రాక్షస సైనికుణ్ణి లాక్కుని మరి బూడిది చేసేశాడు. అది చూసిన ఆ రాక్షస సైన్యం పారిపోవటం మొదలుపెట్టారు. రాక్షస సైన్యం పారిపోవటం చూసిన అగ్నివీరుడు చిరునవ్వుతో రాక్షస సైన్యాన్ని హెచ్చరించాడు. రాక్షస సైన్యం అక్కడి నుంచి పరారైపోయింది. అగ్నివీరుడు తన అగ్ని ఖడ్గంతో రాక్షసులకి ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఆ హెచ్చరిక రాక్షస రాజు అయిన రుద్రకేతుకు చేరింది. ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు. అసలు ఎవరు ఈ అగ్నివీరుడు? ఎందుకు ఈ రాజ్యంలో ప్రజల్ని కాపాడుతున్నాడు? అసలు అగ్నివీరుడు ఒకలా ఇద్దరా? ఎందుకు ఈ రాక్షస రాజ్యాన్ని నాశనం చేశాడు? తగలబడిపోతున్న రాక్షస రాజ్యాన్ని చూసిన ఈ శ్రీమూర్తి ఎవరు? ఈ ప్రశ్నలకి సమాధానం ఎక్కడ? కథ ఇప్పుడే మొదలైంది. 2వ భాగంలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయండి. ఇట్లు మీ కోదారాబాయ్.